హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి మాకు ఒక గిఫ్ట్ ప్యాక్ వచ్చింది. ఏంటా అని అనుకున్నాను. నాకు నిజంగా చెప్పాలంటే అసలు ఎవరు పంపారో ఏంటో కూడా నాకు తెలియదు. బట్ నా నేమే ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. వాళ్ళు కొరియర్ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాను. సరే ఏంటో ఏమో అని చూస్తుంటే క్రయాన్స్ పెన్సిల్స్ అండి, చాలా బాగున్నాయి. అసలు ఇదేంటి సూట్ కేసు, ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఇది చూసి ఇదేంటబ్బా సూట్ కేసు లాగా ఉంది, ఇందులో ఏమున్నాయో పాపం ఎవరివో ఏంటో అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ కొరియర్ అతను ఫోన్ చేస్తే నేను అడిగాను, ఇది క్యాష్ ఆన్ డెలివరీనా లేకపోతే మనీ పే చేయాలా అని. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇలాగే ఎవరో ఏంటో నాకు తెలియదు, క్యాష్ ఆన్ డెలివరీ నేనేంటంటే నేనే బుక్ చేసుకున్నానేమో అని నేను తీసుకున్నాను. కాకపోతే అది నేను బుక్ చేసుకోలేదండి, అది ఎవరిదో. చాలా మోసపోయాను. నాకు ఆ రోజు ఆల్మోస్ట్ 799 రూపీస్ వేస్ట్ అయిందనమాట. అవి చూస్తే టాప్స్ ఎవరు పెట్టుకున్నారో బ్యాగ్ పెడదామంటే నా దాంట్లో బుకింగే లేదు. అది ఎలా జరిగిందో ఏమో. నెక్స్ట్ టైం అలాగే ఇంకొకటి కూడా వచ్చిందండి 2 డేస్ ఆగి. అప్పుడు నేను కాస్త ఆలోచించి ఇది నా అడ్రస్ కాదు, ఇది నేను పెట్టుకోలేదు అని చెప్పేసి తీసానండి. అలాగే ఈసారి ఏదైనా మోసపోతానని భయంతో ముందే అడిగేశాను, ఇది క్యాష్ ఆన్ డెలివరీలో లేకపోతే ముందే పే చేశారని. తీరా చూస్తే సూట్ కేసులో అన్ని కలర్ పెన్సిల్స్, క్రయాన్స్, ఇంకా సంథింగ్ చాలా ఉన్నాయండి. చాలా బాగుంది. ఇలాగా మీలో ఎవరైనా ఆన్లైన్లో మోసపోయారా? నేనైతే చాలా మోసపోయానండి. ఆ రోజు నిజంగా అనిపించింది, ఎంత కష్టపడి సంపాదించినా అది తీరా చూస్తే 150 రూపాయలు టాప్ అండి. ఇంకా తప్పదని ఇంకేం చేయలేక ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడ్డాను. చూసారు ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయండి. మా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా మోసపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో చేయండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాను.